రవిచంద్రన్ టీవీ అమరావతి. తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు టీడీపీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. తాడికొండ నుంచి మాల్యాద్రిని పోటీ చేయించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారు. దీంతో శ్రవణ్ కుమార్ మద్దతుదారులు సీఎం ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తాటికొండ సీటు శ్రవణ్కే కేటాయించాలని డిమాండ్ చేశారు. బాపట్ల ఎంపీగా చంద్రబాబు తనను ఆదేశించారంటున్న శ్రవణ్ కుమార్తో మా అమరావతి ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాలో స్థానిక శాసనసభ్యుడు తాడికొండ స్థానిక రాజధాని ప్రాంత శాసనసభ్యుడు శ్రావణ్ పేరు లేకపోవడంతో ఆయన అభిమానులంతా కూడా చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. శ్రావణ్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్న శ్రావణ్ గారు, ఎందుకు మీకు మొదటి లిస్టులో సీటు రాలేదనుకుంటున్నారు? నాకు తెలియదు, రీజన్స్ అయితే నాకు తెలియదు. రాజధాని ప్రాంతంలో మీరు అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ఏరియాలో రాజధాని వచ్చినప్పుడు రైతులతో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ప్రభుత్వానికి సిఆర్డీఏకి అనేక సహకారాలు అందించారు. చాలా కాలంగా కూడా మీరు అన్ని సహకారాలు కూడా ఇక్కడ అందించారు సిఆర్డీఏకి. కానీ మీకు సీటు ఎందుకు ఇవ్వలేదు? బాపట్ల ఎంపీ మాల్యాద్రికి ఇచ్చారు. ఎట్లా చూడాలి దీన్ని? ముఖ్యమంత్రి గారు నాతో ఫోన్లో మాట్లాడి నిన్ను పార్లమెంట్కి పంపించాలనుకుంటున్నాను, బాపట్ల పార్లమెంట్కి పోటీ చేయాలని నాతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. అంటే మీరు 2009లో కూడా ఇక్కడే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 14లో కూడా గెలిచారు. మీరు ఈ ప్రజలతో మీకు 10 సంవత్సరాల నుంచి కూడా మమేకం అవుతున్నారు, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు. సడన్గా ఇక్కడి నుంచి బాపట్ల పార్లమెంట్కి వెళ్ళడం అంటే ఎలా అనిపిస్తుంది? అంటే కొద్దిగా ఇబ్బంది, సడన్గా వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. 10 ఏళ్ళు ఇక్కడ కలిసి పనిచేసాం, ప్రజలందరూ మద్దతు నాకు ఉంది. రెండవది అందరూ కూడా మమేకమై ఉన్నాం. మరి ముఖ్యంగా సాధారణంగా ఎమ్మెల్యేగా ఉంటే ఇంత అటాచ్మెంట్ వచ్చేది కాదేమో, కానీ ప్రతి ఇంటికి తిరిగాను. మరి ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ జరిగే విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో ఎక్స్ట్రాడినరీగా అందరినీ నేను కలిసి ఉండటం చేత మంచి చెడు విషయాలన్నీ కూడా ఒక సహోదరులాగా భావించే వాతావరణం వచ్చింది. అంటే ఒకానొక దశలో మీకు పత్తిపాడైనా కేటాయించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల నుంచి కూడా మీ వ్యవహారం సంబంధించి కూడా చంద్రబాబు గారి దగ్గర చాలాసార్లు మీ అనుకూలురు వ్యతిరేకులను కూడా పిలిపించి వారు మాట్లాడటం జరిగింది. ఎందుకు సడన్గా పార్లమెంట్కి మిమ్మల్ని పంపిస్తున్నారు? ఎమ్మెల్యే పోటీ చేయాలంటే తాడికొండ ఉంది కదా, పార్టీ నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి, పత్తిపాడని ఎందుకు అనుకుంటుంది? తాడికొండ ఎమ్మెల్యే ఇచ్చేవారు. కొంతమంది స్థానికంగా వ్యతిరేకిస్తున్నారు కదా, ఒకవేళ వాడిని సాటిస్ఫై చేయడానికి ఏమన్నా పత్తిపాడు పంపిస్తారని కూడా అనుకున్నారు. వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. గ్రామాల్లో వ్యక్తులుగా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కానీ కార్యకర్తలుగా కానీ ఎవరు కూడా నన్ను వ్యతిరేకించట్లా. వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. పార్టీ అధిష్టాన వర్గం పునరాలోచించి మీ సీటు మీకు తాడికొండ ఇస్తుందని మీరు ఏమైనా భావిస్తున్నారా? అది చూడాలి. భారీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు, మనోభావాల్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే నాతో మాట్లాడారు కాబట్టి. భారీగా తరలి వచ్చారు. మీ నియోజకవర్గాల నుంచి ప్రజలంతా తరలి వచ్చి తీవ్ర ఆందోళన చేస్తున్నారు. అక్కడ కూడా బైఠాయించారు. ఎట్లా వారిని ఆఖరి నిమిషంలో వారిని ఎట్లా నచ్చజెప్పగలుగుతారు? పార్టీ హైకమాండ్ దగ్గరికి ఏమన్నా వీరిని అందరిని తీసుకెళ్తారా? ఎట్లా? ఈ నిర్ణయం సడన్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇది ఉంది. రేపు మాట్లాడి వీళ్ళందరితో ముఖ్యమంత్రి గారే మాట్లాడుతా అన్నారు. ఒకవేళ సందర్భం వస్తే ఆయన మాట్లాడతారు. ముందు నేను కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా, నాకు మాట్లాడతాను. అంటే ముందే మీకు ఈ విషయాన్ని పార్టీ అధిష్టాన వర్గం చెప్పి నచ్చజెప్పిందా మీకు? ఈ విధంగా మాల్యాద్రి గారిని ఇక్కడికి పంపిస్తాం, మిమ్మల్ని అక్కడ పంపిస్తామని నాకు ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడేదాకా నాకు తెలియదు. ఊహాగానాల మీద మనం మాట్లాడలేం కదా. అంటే ఫైనల్గా పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? ఖచ్చితంగా ఉంటాం కదా. అదే విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను నాతో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలంటే నేను చూస్తానమ్మా అన్నారు. తర్వాత మరి పార్టీ నిర్ణయానికి, మీరు చెప్పిన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పాను. ఓకే అండి. శ్రావణ్ తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ చెప్తూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. ఏదైనా తాడికొండని వదిలి వెళ్ళడంలో ఆయన మాటల్లోనే ఆయన బాధ మనకు అర్థమవుతుంది. ఈ ప్రజలతో ఆయన మమేకమై ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ఏరియా ప్రజలతో తను మమేకంగా ఉన్నారు. రాజధాని వ్యవహారంలో మొత్తం కూడా ఆయన దగ్గరుండి అన్ని ఏదైతే సిఆర్డీఏకి సహకరించారో, రైతులు ల్యాండ్ పూలింగ్లో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా నిజాయితీగా పనిచేశారని కూడా శ్రావణ్కి పేరుంది. ఏదైనా శ్రావణ్ మాత్రం అధిష్టాన వర్గ నిర్ణయానికి కట్టుబడతానని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఏరియా ప్రజల మనోభావాలను కూడా ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తానని కూడా శ్రావణ్ చెప్తున్నారు.